హలో అండి. వెల్కమ్ టు వికీ హై. ఈ కోవిడ్ సీజన్‌లో మనకి జరుగుతున్న ఈ కౌన్సెలింగ్ సెషన్స్‌లో మనం అంటే వస్తున్న ఫీడ్‌బ్యాక్ కానివ్వండి, మన క్లయింట్స్ ఆహ్, ఆహ్, ఇంట్రెస్ట్‌లు ఎలా మారుతున్నాయి, రిక్వైర్మెంట్స్ ఎలా అడుగుతున్నారు అనే దాన్ని బట్టి ఆహ్, హ్మ్, ఒక కొలాబరేటివ్‌గా ఒక ఐడియాకొచ్చి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే పీపుల్‌కి ఇప్పుడు ప్రైవేట్ స్పేస్ ఆవశ్యకత బాగా అర్థమవుతుంది. సో కొంచెం మనకంటూ ఓన్ స్పేస్‌లో ఉండాలి. కొంచెం చుట్టూ ప్రైవేట్ స్పేస్ అన్నది ఒకటి బాగా పెరిగింది. సెకండ్ థింగ్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్, సెక్యూరిటీతో ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్‌కి డిమాండ్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అపార్ట్మెంట్స్ వర్సెస్ విల్లాస్‌కి పీపుల్ కామన్ ఏరియాస్ సచ్ యాస్ లిఫ్ట్స్ వాడటానికి చాలా భయపడుతున్నారు. ద ప్రాబ్లమ్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఈ కోవిడ్ పాండమిక్ వీటి వల్ల. సో అండ్ గుడ్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు కన్నా అసలు ఈ కరోనా వల్ల మనకి నేచర్‌కి దగ్గరగా ఉండటం, కొంచెం మెడిసినల్ వాల్యూస్ ఉన్న ట్రీస్ పెంచుకోవాలి మన చుట్టుపక్కల. ఇలాంటి కొంచెం ఒక స్పృహ పెరుగుతుంది సొసైటీలో. అండ్ ఇంతకుముందు మీరు గమనించినట్టయితే ఎక్కడో కొన్ని అంటే ఆహ్, నార్మల్ జస్ట్ మిడిల్ క్లాస్ హోమ్స్‌లో అయితే హోమ్ ఆఫీస్‌కి సెపరేట్‌గా మళ్ళీ స్టడీ రూమ్స్ పిల్లలకి ఇంటర్నెట్ అవైలబిలిటీ తోటి సెపరేట్ రూమ్స్ ఇలాంటివి ఏమి ఉండేవి కావు. ఇప్పుడు ఈ లాక్‌డౌన్ సీజన్‌లో ఇదొకటి అవసరం అనేది బాగా తెలుస్తుందనమాట. సో, ఈ పర్టిక్యులర్ థింగ్స్ తోటి మనం ఒక ఐడియాకి రావడం జరిగింది. గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్‌ని ఎలా అయితే మనం ఆహ్, ఆహ్, కొంచెం తక్కువకి ఎలా చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. అసలు గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే యూనిఫార్మిటీ ఆఫ్ ద లేఅవుట్. అంటే ఇమ్మీడియేట్‌గా స్లమ్ ఉండి ఇమ్మీడియేట్‌గా రిచ్ అలా ఉండటానికి లేదు. ఆ కమ్యూనిటీ మొత్తం ఒకలా ఉంటుంది. అండ్ దెన్ సెక్యూరిటీ ఆఫ్ కోర్స్. కంప్లీట్‌లీ సెక్యూర్డ్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట గేటెడ్ కమ్యూనిటీస్‌కైతే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అఫ్కోర్స్ వీ కెన్ ఫార్మ్ అసోసియేషన్స్ అండ్ వీ కెన్ మెయింటైన్ ద కమ్యూనిటీ వెల్. సో ఈ పాయింట్స్ వల్ల మనం ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్కి బాగా డిమాండ్ పెరుగుతుంది. వేరేయాజ్ అపార్ట్మెంట్స్ అండ్ అదర్ థింగ్స్ కమర్షియల్స్కి ఇలాంటి వాటికి డిమాండ్ తగ్గుతుంది ఇన్ కోవిడ్. సో మనం దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అందరికీ విల్లాస్ కావాలి. బట్ విల్లాస్ ఆర్ ఎట్ హై ప్రైజెస్. అసలు విల్లా ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని చూడాలంటే ఇది ఎంత ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండి. సో విల్లాస్ ప్రైజెస్ చూస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరగా ఉన్న ఏరియాలంటే కోకాపేట్ చెప్పుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు విల్లాస్ అవైలబుల్ ఉన్న ఏరియాలు కోకాపేట్ కావచ్చు, నార్సింగ్, మంచిరేవుల ఈ పర్టికులర్ ఏరియాస్ కనుక అంటే ఇది ఒక సెక్టర్ 1గా తీసుకుంటే ఈ సెక్టర్ 1 విల్లాస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఈవెన్ 5 క్రోర్స్ నుంచి మీకు 12 క్రోర్స్ వరకు కూడా ఉన్న విల్లాస్ ఉన్నాయి ఈ చుట్టుపక్కల. సో అలా కాకుండా మనం ఇంకేటన్నా కొంచెం దూరంగా వెళ్ళటానికి కొంచెం ట్రై చేసి ఒకవేళ తెల్లాపూర్ ఈ ఏరియాకి గోపన్పల్లికిను కొల్లూరు ఎగ్జిట్కి మధ్యలో ఉన్న ఏరియా తెల్లాపూర్ ఏరియాలో టార్గెట్ చేస్తే ఇక్కడ కూడా సర్ప్రైజింగ్లీ 3-5 క్రోర్స్ పైనే ఉన్నాయి. సో అండ్ ఆఫ్ కోర్స్ ఈవెన్ కొల్లూరు ఎగ్జిట్కి వెళ్ళినా కూడా మీరు 3 క్రోర్స్ అది కూడా చూడొచ్చు విల్లాస్. సో విల్లా ప్రైసెస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అయిపోయాయి మనకి. సరే ఊరికి దూరంగా వద్దాం మోకిలా సైడ్ వద్దామన్నా కూడా మోకిలా సైడ్ కూడా ఇప్పుడు విల్లా కమ్యూనిటీస్ లివింగ్ బాగా పెరిగింది. సో ఇప్పుడు విల్లాస్ చూస్తే మీకు ఈజీగా 2-3 క్రోర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్కి వెళ్దాము అపార్ట్మెంట్స్ దీనికన్నా అది బెస్ట్ అనుకుంటే కానీ ప్రైసెస్ ఏమో భయపెడుతున్నాయి మనని. సో హౌ టు దీనికి మార్గం ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే పాయింట్ ఏంటంటే మనం లేఅవుట్స్ హెచ్ఎండిఏ లేఅవుట్స్ని రియల్గా వాడుకునే టైం వచ్చింది మనకి. సో హెచ్ఎండిఏ లేఅవుట్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఏంటంటే ఏదో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నామా పెరిగింది మళ్ళీ అమ్మేసామా అంతే తప్ప ఎండ్ ఆఫ్ ది డే అక్కడికి వెళ్ళి మనం లివ్ చేయకపోతే దానికి ఆ ప్రోడక్ట్కి వాల్యూ అంటే ఏముండదు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనాలంటేనేమో ఎక్స్పెన్సివ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్స్ అని వేసిన వాటిలో ఈ లేఅవుట్స్లానే మిగిలిపోతున్నాయి ఎన్ని సంవత్సరాలైనా. సో కానీ ఇక్కడ మనం కొంత వైజ్గా ఇప్పుడు ఎవ్రీవన్ మీరు ఎవరైతే ఆల్రెడీ ప్లాట్స్ ఉన్నాయో మీకు హెచ్ఎండిఏ వెంచర్స్లో చుట్టుపక్కల హైదరాబాద్కి దగ్గరలో సో వాళ్ళు మీరొక ఇదిలా ఫామ్ అయ్యి యూ కెన్ ప్లాన్ బెటర్ ఇదనమాట. అంటే అందరూ కలిసి మీరు విల్లాస్ ప్లాన్ చేసుకోవచ్చు. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ గ్రూప్ హౌసింగ్ అనుకోండి. సో గ్రూప్ హౌసింగ్ కాన్సెప్ట్స్లో వీ కెన్ అచీవ్ సెవరల్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు నాకు నిజంగా కట్టుకోవాలనుంది, నా కారు ఉంది. సో ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ నేను సిటీకి కొంచెం దూరం ఉన్నా పెద్ద ప్రాబ్లం లేదు అని నేను ఒక్కడినే వెళ్ళి కట్టుకుందాం అనుకున్నా ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఒక్కళ్ళో ఇద్దరు ఒక ఎంటైర్ లేఅవుట్లో ఉంటే లివింగ్ అంత ఇదిగా ఉండదు.
సో ఆబ్వియస్గా నెంబర్ ఆఫ్ విల్లాస్ అనేది మనకు మ్యాటర్ అవుతుంది. మీరు ఎక్కువ మంది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 60-70 మంది ఒక విల్లాస్ కమ్యూనిటీలో ఉన్నారనుకోండి, సో దెన్ ఇట్ ఈస్ ఈజీ. అట్లీస్ట్ 100 పీపుల్ ఉన్నారనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఓకే, బ్యూటిఫుల్. సో అదొక బెనిఫిట్ ఉంటుందన్నమాట అందరం కలిసి మనం హౌసింగ్కి వెళ్తే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం అసోసియేషన్గా ఫామ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఓపెన్ స్పేసెస్ ఏ ఉన్నాయో పార్క్స్గా నీట్గా డెవలప్ చేసుకోవచ్చు. కుదిరితే ఒక క్లబ్ హౌస్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అందరు కలిసి. సో రియల్ హెచ్ఎండిఏ లేఅవుట్స్ యూటిలైజేషన్ అనేది మనకి ఇప్పుడు అందరూ కలిసి అసోసియేషన్ ఫామ్ అవుతే డెఫినెట్గా మనం అది అచీవ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్కువ నెంబర్ ఆఫ్ విల్లాస్ పెరిగే కొద్దీ మనం ఒక బిల్డర్ తోటి నెగోషియేట్ చేయటం కూడా ఈజీగా ఉంటుంది. సో బిల్డర్ ప్రీవియస్ ఇచ్చిన వాళ్ళ ప్రాజెక్ట్స్ని బట్టి వాళ్ళ క్వాలిటీని బట్టి అప్రాక్సిమేట్గా మనకి ఎస్ఎఫ్టీకి ఎంత ప్రైస్ ఛార్జ్ చేస్తారనేది మనకు తెలిసిపోతుంది. వేరేజ్ మనం ఎక్కువ మంది ఉంటే అంటే ఒకళ్ళిద్దరికి వెళ్ళి ఒక కాంట్రాక్ట్ని పట్టుకుంటే వీ కెనాట్ గెట్ ఫర్ లో ప్రైస్. బట్ ఎక్కువ మంది ఉంటే మాత్రం డెఫినెట్గా వీ కెన్ నెగోషియేట్ ఫర్ గుడ్ ప్రైసెస్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను ఒక్కడే లేకపోతే మీరు ఎవరన్నా ఒక్కళ్ళే వెళ్ళి ఒక గవర్నమెంట్ బాడీ నుంచి మీ బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకోవాలనుకోండి, అప్రూవల్ ప్రాసెస్కి వెళ్ళారనుకోండి. సో అలా కాకుండా ఇలా అందరూ కలిసి ఒక మీడియం తోటి అప్రూవల్ ప్రాసెస్కి వెళ్తే మనకి హ్యాజల్ ఫ్రీ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో వీ కెన్ అంటే అవుట్ సోర్స్ ద ఎంటైర్ ప్రాసెస్. సో అప్రూవల్ ప్రాసెస్ అనేది మనకి హ్యాజల్ ఫ్రీ అయిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఆల్రెడీ ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్ చాలా ఉంటాయండి. ఒకళ్ళకి అలా ఉండాలి, నాకు పూజ రూమ్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, వాట్ ఎవర్ మీ ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్ అనేవి చాలా ఉంటాయి. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఇదేంటంటే మనకు ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చిన ఒక హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లోకి వెళ్తే మీరు వాళ్ళు ఉన్న ఫ్లోర్ ప్లాన్ మీకు చూజ్ చేసుకోవాల్సిన ఇది వస్తుంది. అంటే మీకు ఆప్షన్స్ తగ్గిపోతాయి. ఇక్కడ ఏంటంటే వీ కెన్ డిస్కస్ డిఫరెంట్ ఆప్షన్స్ టుగెదర్ అప్ ఫ్రంట్ బిఫోర్ మనం మాట్లాడుకొని మీకు నచ్చిన ఆప్షన్స్ తోటి వీ కెన్ యూనో బిల్డర్ని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో దట్ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేది మనకి ఫేవరబుల్గా వచ్చే ఛాన్స్ ఉంది. సో అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి ఇప్పుడు అంటే థియరీ పక్కన పెడితే ప్రాక్టికల్గా మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక పర్టికులర్ లేఅవుట్తో మనం స్టార్ట్ చేయాలి. సో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనం గచ్చిబౌలి కౌంటీ ఫేజ్ 1 మోకిలాలో ఉన్న ఓనర్స్కి ఈ వీడియో షేర్ చేస్తే బెటర్ అండి. సో ఆ పర్టికులర్ లేఅవుట్ తీసుకోవడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ దీన్ని ఎందుకు చూజ్ చేసుకున్నామని. ఇది సక్సెస్ అవుతే డెఫినెట్గా మనం అదర్ హెచ్ఎండిఏ వెంచర్స్ని కూడా మనకి ఆల్రెడీ ఫైనల్ అప్రూవల్ వచ్చేసిన వెంచర్స్ అన్నిట్లో కూడా హౌసింగ్ ప్లాన్స్ అనేవి మనం చాలా లోయర్ కాస్ట్కి చీపర్ ప్రైసెస్కి చేసుకోవచ్చు. సో దీన్ని ఎందుకు ఫస్ట్ సెలెక్ట్ చేసాం అనుకోండి. ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఎక్కువ మంది క్లయింట్స్ ఉన్న కమ్యూనిటీ ఇది. అండ్ ఆల్రెడీ 20-30 పీపుల్ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ విల్లాస్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇది అదర్ లేఅవుట్స్ లాగా 30 feet రోడ్స్ అలా ఉండవు. మినిమం కూడా 40 feet రోడ్స్ ఉంటాయి. కొంచెం డీసెంట్ కమ్యూనిటీ. ఈవెన్ 7 years బ్యాక్ ఎస్టాబ్లిష్ అయినా కూడా ఒక బిగ్ 60 feet రోడ్డు, ఈవెన్ డివైడర్ మీద కూడా చుట్టుపక్కల అవెన్యూ ప్లాంటేషన్ నీట్గా డ్రిప్పింగ్ తోటి జరుగుతుంది. ఈరోజు కూడా ఒక కంప్లీట్ గేట్ ఉండి వాచ్మెన్ ఉండి ఒక నీట్ సెక్యూర్డ్ కమ్యూనిటీ అనే ఒక ఇది ఉంది. అండ్ ఇమ్మీడియట్గా విల్లా కమ్యూనిటీగా మార్చడానికి అన్ని ఫెసిలిటీస్ ఆల్రెడీ ఉన్న హెచ్ఎండిఏ లేఅవుట్ అనమాట. సో దాట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ దీన్ని తీసుకోవడం జరిగింది, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఓనర్స్ అందరూ కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇందులో. సో దట్ మనం వీ కెన్ డిస్కస్ డిఫరెంట్ ఆప్షన్స్. మనం బిల్డర్కి వెళ్ళే ముందు ప్రైసెస్ డిస్కస్ చేసుకోవచ్చు. అసలు ఎంత ఎస్ఎఫ్టీకి వెళ్దాం అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏంటంటే నాకు 1500 సరిపోతుంది, కొంతమందికి ఏంటంటే అనుకుంటారు. కొంతమంది నాకు మినిమం 2000 ఎస్ఎఫ్టీ ఉండాలి, కొంతమంది 2500 or 3000 ఎస్ఎఫ్టీ ఉండాలి, కొంచెం లావిష్ ఉండాలి. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్. మీకు ఎంత ఎస్ఎఫ్టీ కావాలో అంత ఎస్ఎఫ్టీకి పే చేసుకునే బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనమాట. అంటే ఈవెన్ 30 lakhs to 50 lakhs వరకు కూడా మీకు విల్లా ఓన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే ఇనిషియల్గా కొన్నారో చాలా అంటే లేటర్ సపోజ్ మన అర్లియర్ స్టేజెస్లో ఒక 5 years బ్యాక్ 4 years బ్యాక్ ఈ కౌంటీలో కొన్నారో దే వెరీ చీపర్ ప్రైసెస్కి బాగా ల్యాండ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ ప్రైస్ అనేది పెద్ద విషయం కాదు. అట్ ద సేమ్ టైం మనం హోమ్ లోన్స్కి వెళ్ళిపోవచ్చు. బికాజ్ ఇది కన్స్ట్రక్షన్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి అఫీషియల్గా మనం బ్యాంక్ లోన్స్కి వెళ్ళిపోయి అప్రూవల్స్ రాగానే బ్యాంక్ లోన్స్కి వెళ్ళిపోయి మనం వీ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్. సో
ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇలా బెస్ట్ లేఅవుట్ దీన్ని గేటెడ్ కమ్యూనిటీ, విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీగా మార్చుకునే అబిలిటీ ఉంది కాబట్టి మోర్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే మోర్ బెస్ట్ ప్రైస్కి మోర్ గుడ్ ఆప్షన్స్ తోటి మనం వెళ్ళే ఛాన్స్ ఉందండి. ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ప్లాట్ ఇన్ గచ్చిబౌలి కౌంటీ phase 1, మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఆ ఓనర్స్కి. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన కాంటాక్ట్ చేయడం చాలా ఈజీ అండి. సో జస్ట్ ఓపెన్ wikihide.com, అందులో గ్రూప్ హౌసింగ్ అని ఒక ట్యాబ్ ఉంటుంది, ఆ ట్యాబ్ ఓపెన్ చేస్తే మీకు తెలిసిపోతుంది. జస్ట్ ఓపెన్ wikihide.com అండి. wikihide.com ఓపెన్ చేసిన తర్వాత సిస్టంలో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు గ్రూప్ హౌసింగ్ అనే ట్యాబ్ ఉంటుంది. అదర్వైజ్ మొబైల్ అయితే ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి, ట్యాబ్ క్లిక్ చేస్తే మీరు ఇందులోకి వెళ్తారు. సో ఈ ట్యాబ్లోకి వెళ్ళిపోయి మీరు ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్, మీ నేము అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ ఫోన్ నెంబర్ ఒకటి, మీ ప్లాట్ ఏ ప్లాట్ అయితే మీరు ఓన్ చేస్తున్నారో ఆ ప్లాట్ నెంబరు, అండ్ మీకు సుమారుగా ఎంత సైజుని బిల్టప్ ఏరియా కావాలనుకుంటున్నారు మీ విల్లాకి, అది ఆప్షనల్. బట్ ఇది కూడా ప్రొవైడ్ చేస్తే మనకి అంటే ట్రబుల్ షూట్ అంటే మనకి మన అచీవ్ చేయటం ఈజీ అనమాట మన టార్గెట్ని. సో అది ఒకటిసారి చూసుకోండి. అండ్ మీరు ఏమైనా పర్సనలైజ్డ్ మెసేజ్ పెట్టాలంటే మెసేజ్ పెట్టేసి మీరు సెండ్ చేయొచ్చు. సో దట్ వన్ ఆఫ్ అవర్ ఎగ్జిక్యూటివ్స్ విల్ కాల్ యూ అండ్ అరేంజ్ వన్ గ్రూప్ మీటింగ్, ఒక ఆన్లైన్ మీటింగ్ ఒకటి అరేంజ్ చేస్తారు. సో ఆ మీటింగ్ తర్వాత వచ్చిన మిగతా అందరి కౌంటీ phase 1లో ఉన్న అందరు ఓనర్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది మనం చూసి తక్కువ ప్రైస్కి బెస్ట్ కమ్యూనిటీలో బెటర్ షేప్లో విల్లాని తీసుకుందామండి. అలానే మీకు నార్మల్ ఆఫ్కోర్స్ మన సర్వీసెస్ కానివ్వండి, కౌన్సిలింగ్ కానివ్వండి, మీరు ఆఫ్కోర్స్ మీరు wikihide.com ఓపెన్ చేసేసి ఆస్క్ ఫర్ సర్వీస్కి వెళ్ళిపోయి మీరు ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేసి మీరు పంపించవచ్చు. సో యూ విల్ రిసీవ్ కాల్ ఫ్రమ్ అవర్ వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.